ఈ రెండవ ఎపిసోడ్‌లో కథ ముందుకు జరగాలంటే, ఇప్పుడు మనము ఒక సీన్ చూసుకోవాల్సొస్తుంది. పరంధామయ్యకు తమ్ముని నుంచి ఒక పిలుపొస్తుంది. ఆ తమ్ముడు ఒక పెద్ద పార్టీ ఇస్తా అంటాడు హైదరాబాద్ సిటీలో. ఎందుకు? అతను ఇతని సహాయం పొంది దుబాయ్‌లో విపరీతంగా సంపాదించి వచ్చింటాడు అతని వ్యాపారంలో. ఆ తరువాత అతని కూతురుకు పెళ్లి చేయాలనుకుంటూ తన గొప్పతనం ప్రదర్శించుకునేదానికి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీకి పరంధామయ్య కుటుంబాన్ని కూడా అతను రమ్మని పిలుస్తాడు. ఇది ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో పార్టీ జరుగుతుండగా అందరూ, అంటే ఇతని మిగతా అక్క చెల్లెలు వాళ్ళు కూడా ఈ ఫంక్షన్కి కుటుంబంతో మంచి మంచి నగలతో, మంచి పట్టు చీరలతో వచ్చింటారు వాళ్ళందరూ. ఈ పరంధామయ్యకు పాపం కారు కానీ ఏమే కానీ ఉండదు. వీళ్ళందరికన్నా అత్యున్నతమైన స్థానంలో ఉండి కార్లు బంగళాలో ఉన్న అతను ఈ దినము ఆ ఫంక్షన్కు కూతురుతో సహా ఆటోలో వచ్చి దిగుతాడు. అప్పుడే బయటికి వచ్చిన పరంధామయ్య తమ్ముడు, అంటే ఈ పార్టీ ఇస్తున్న అతను, వచ్చినారా, రండి రండి, పోయి లోపల కూర్చోనయ్యా, నేను మళ్ళా వస్తాను, అక్కడ పోయి కూర్చోనండి, ఫంక్షన్ జరుగుతోంది, అక్కడ ఒక అతను పాటలు అవి పాడుతున్నాడు, చూస్తానండి, నేను మళ్ళా వచ్చి కలుస్తాను అని చెప్పి మళ్ళా బయట గేట్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఒక పెద్ద కుటుంబము ఒక కారులో, పెద్ద కారులో వచ్చి దిగుతారు అక్కడ. ఇతను, అంటే పరంధామ తమ్ముడు, వాళ్ళని గుర్తించలేడు. ఎవరో వాళ్ళు ఎంతోమందిని పిలిచినాడు తన యొక్క గొప్పతనం చాటుకునేదానికి. ఆయన వస్తానే రండి రండి అని సాదరంగా ఆహ్వానించి, ఇలా ముందుకెళ్ళండి, అక్కడ మందు పార్టీ జరుగుతుంది, మీరు దాంతోపై జాయిన్ కాండి అని అతన్ని ఎవరో తెలియకున్నా కూడా విపరీతమైన మర్యాద ఇచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, ఏమండి మీరు నన్ను గుర్తుపట్టినారా అని. అయ్యో దానికేముందండి, మిమ్మల్ని కనుక్కోలేకుండా ఉంటామా, మీరు ఎంత ధనవంతులు, మీరు అక్కడ వెళ్ళి వాళ్ళతో జాయిన్ కండి, నేను మళ్ళీ వచ్చి మీతో కలుస్తానంటాడు పరంధామయ్య. కానీ అదే తన అన్న, తనకు ఇంత స్థితికి తాను ఉన్న ఈ స్థితికి కారణమైన అన్న వస్తే, వచ్చినారా రండి అక్కడ కూర్చోపోండి అనేంత ఇటువంటి మనుషులు ఉన్న ఈ కాలములో మంచితనం అనేది ఏమాత్రమూ పనికిరాదనే దానికే నేను ఈ కథ సొంతంగా రాసుకున్నది. ఆ ఫంక్షన్లో ప్రతి ఒక్క కుటుంబము మంచి మంచి చీరలతోనూ, ఆడవాళ్ళు నగలతోనూ, మగవాళ్ళు మంచి సూటు డ్రెస్సులతోనూ ఎంతో గొప్పతనం చాటుకునేలా వచ్చి ఉంటారు. కానీ ఇంత గొప్పతనం కలిగిన పరంధామయ్య మాత్రము ఒక మూలన తన భార్యతో కూతురుతో కలిసి కూర్చుంటాడు. అతని వేషధారణ కూడా సాధారణంగా ఉండేటట్టుగానే ఉంటుంది. ఇంతలో తమ్ముడు అక్క కుటుంబము, చెల్లెలి కుటుంబం కూర్చున్న చోటికి వచ్చి, అంటే పరంధామయ్య పక్కనే వాళ్ళు కూడా కూర్చోంటారు, అక్కడికి వచ్చి ఇతను వాళ్ళతో, అక్కయ్య మనమంతా కలిసి మళ్ళా డిన్నర్ చేద్దాము, మనం ఎందుకంటే మన కార్లు అవి ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఆలస్యమైనా మనం వెళ్ళిపోవచ్చు, ముందు బయట వాళ్ళందరినీ మర్యాద ఇచ్చి వాళ్ళకందరికీ సత్కారం చేసి పంపిద్దాము, మనం మళ్ళా తిందామంటే, అలాగే తమ్ముడు దాంట్లో ఏముంది అని చెప్తుండగానే ఇతను తమ్ముడు పక్కన కూర్చున్న పరంధామయ్య కుటుంబాన్ని చూసి, అన్నయ్య మీరు కూడా తొందరగా తినేసి వెళ్ళిపోండి, మళ్ళా మీకు ఆటోలు దొరకవు, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కార్లలో వచ్చినారు కాబట్టి ఏ టైంలో అయినా వాళ్ళు రిటర్న్ పోయేదానికి వాళ్ళకు ఈ ఫెసిలిటీ ఉంటుంది, అదే నీకు ఆలస్యం అయిందనుకో ఈ సిటీలో ఆటోలు కానీ బస్సులు కానీ దొరకవు, కాబట్టి ముందు పోయి మీరు భోంచేసి వెళ్ళిపోండి అని ఎంతో నిర్దయగా అమర్యాదగా చెప్పినట్టుగా అతను వాళ్ళ అన్నతో అంటాడు. ఇంకా ఆ మాట అని అతను మళ్ళా ఆ జనంలో అందరినీ ఇది చేసేదానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ వెళ్ళేక ముందు ఆ అక్క చెల్లెళ్ళు, ఒరే తమ్ముడు, ఉన్న ఒక్కగానొక్క కూతురు, పెళ్ళి ఎప్పుడు చేయాలనుకున్నావురా, ఎక్కడైనా చూస్తున్నావా, లేదా మమ్మల్ని ఏమన్నా చూడమంటావా అని ఆ డబ్బున్న తమ్ముని కూతురి గురించే అడుగుతారే కానీ పక్కనే పరంధామయ్య కూతురు ఉందనేది వాళ్లకు కంటికి కూడా కనపడలేదు. ఇంతలో చెల్లెలు
మనము చూడాల్సిన అవసరము తమ్మునికి ఎందుకు అక్క? ఇప్పటికే అన్నయ్య పిల్లని చేసుకుంటామని ఎందరో వచ్చి ఉంటారు. అంతే కదరా అన్నయ్య అని తన అన్నను ఈ చెల్లెలు, అక్కలు ఇద్దరు చాలా పెద్ద పెద్ద మాటలతో గౌరవించినట్టు నటన వీళ్ళిద్దరిది. అతని డబ్బు చూసి నటన అంతే. దీంట్లో జరుగుతున్న తతంగాన్నంతా పరంధామయ్య కూతురు చూస్తూనే ఉంది. అప్పుడు వాళ్ళ నాన్నతో, చూసావా నాన్న, మనకు డబ్బు లేదనే కదా బాబాయి అత్తలు మనల్ని పట్టించుకోవడం లేదు. ఎంతో బాధగా ఉంది నాన్న వీళ్ళు మన వలన మన వైపు ప్రవర్తిస్తున్న తీరుని చూస్తే అంటే. అప్పుడు పరంధామయ్య అప్పుడు కూడా అదేం లేదు తల్లి, ఫంక్షన్ కదా, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు అని సర్ది చెప్పబోగా కూతురు చాలా కోపముతో, ఇంకా చాలే నాన్న, ఇంకా వాళ్ళని మీరు వెనకేసుకొస్తున్నారు, మీరంతా కలిసి మమ్మల్ని డైరెక్ట్గా అవమానపరుస్తుంటే మీరు మాత్రం చూస్తూ ఊరుకుంటారేమో కానీ మాకు మాత్రం చాలా బాధ కలుగుతుంది. ఇంకొకసారి ఇటువంటి బాబాయిలు కానీ అత్త వీళ్ళు కానీ చేసే ఫంక్షన్లకు నన్ని మాత్రం ఎప్పుడే కానీ తీసుకొని రావద్దు. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న బాబాయ్ కూతుర్ని గురించే మాట్లాడుతున్నారు కానీ మనకు డబ్బు లేదనే కదా నా పెళ్ళి కానీ నా గురించి కానీ ఒక్కరు కూడా మన కుటుంబంలో కానీ మన రిలేటివ్స్లో కానీ ఒక్కరన్నా మన గురించి ఆలోచిస్తున్నారా? నాకు చాలా బాధ కలుగుతుంది, వెళ్ళిపోదాం రాండి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నని పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది గమనిస్తున్న తమ్ముడు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరే కానీ పరంధామయ్య కుటుంబాన్ని ఆపే విషగా ప్రయత్నం కూడా చేయలేదు. వెళ్తే వెళ్ళలే అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇటువంటి నీచులు ఇట్లా వాళ్ళు ప్రస్తుతం ధనానికి తప్ప రక్త సంబంధాలకు ఏమాత్రము మర్యాద ఇవ్వలేని చాలామంది ఈ లోకంలో ఉన్నారు. ఇదే టైంలో ఈ సీన్కి రిలేటెడ్గా స్టేజ్ మీద ఒక అతను ఒక పాట పాడుతూ అంటాడు. ఆ పాట ఏమంటే, సాయం చేయమంటుంది లోకం, అంటే సహాయం చేయమంటుంది లోకం, చేస్తే వస్తుంది కష్టం. ఉదాహరణకు పరంధామయ్య ఇదే తమ్ముడు దుబాయ్కి పోయేదానికి ఆర్థిక సాయం చేసినాడు. ఈ బుద్ధ అతను బాబు అన్నాడు, కానీ ఇతను చెడిపోయినాడు. కాబట్టి సాయం చేయమంటుంది లోకం ఎవరైనా సాయం చేయని అంటుంది, కానీ చేస్తే వస్తుంది మనకు కష్టం. రక్త సంబంధాలకు చెల్లింది కాలం. రక్త సంబంధాలు అనేటివి లేనే లేవు, కేవలం డబ్బు మీదనే ఇవన్నీ రిలేటెడ్ అయి ఉంటాయి. కానీ పై షోకులకే దాసోహం. రక్త సంబంధాలకు చెల్లింది కాలం, పై సోకులకే దాసోహం. అంటే వేషధారణ, డ్రెస్సు, నగలు, చీరలు, వీటిని చూసే మర్యాద ఇస్తారు. కానీ నిజమైన రక్త సంబంధము అన్న, అక్క, చెల్లి ఇవన్నీ ఏమేగానే కనపడవు అని అంటూ అతను మళ్ళీ ఇట్లా పాడతాడు. పుట్టేటప్పుడే అన్నదమ్ములం, పెరిగేటప్పుడే పరాయి వాళ్ళం, పెరిగిందేమో కానీ ధనం, తరిగిందేదో తెలియదు పాపం. దీనికి అర్థం ఏమంటే, పుట్టేటప్పుడే అన్నదమ్ములం అంటే ఒకరి తర్వాత ఒకరు ఒక కుటుంబంలో జన్మించినప్పుడు వాళ్ళని అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అంటాం. పెరిగేటప్పటికి పరాయి వాళ్ళం, పెరిగిన తర్వాత ఎవడందుకు వాడు, వాని కుటుంబం వానిది, వాని సంపాదన వానిది, వీని కుటుంబం వీంది, వీని సంపాదన వీంది. సపోజ్ మనమంతా కలిసి తండ్రి కింద ఉన్నప్పుడు ఒక ఏదైనా పండో ఫలమో ఏమి తెచ్చినా అందరికీ హక్కు ఉండేటట్టు నాకు అని చెప్పి అందరూ పంచుకొని తింటారు. అదే ఈ పుట్టేటప్పుడు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. పెరిగేటప్పటికి పరాయి వాళ్ళంటే యోని కుటుంబం వాంది, యోని సంపాదన వాంది. పెరిగిందేమో కానీ ధనం, అంటే మనం ఫ్యూచర్లో మనం షావుకారులు కావచ్చు, ధనం పెరిగిండొచ్చు మనకి, కానీ తరిగిందేదో తెలియదు పాపం. తరిగిందంటే ప్రేమాభిమానాలు ఏమాత్రమో ఉండవు, తరిగిపోయింటాయి అనేదే దీనికి నిదర్శనం. బాధతో ఇంటికి వెళ్ళిన పరంధామయ్య కూతురు చాలా పడుతుండడం చూసి ఈ తండ్రి, చూడమ్మా, లోకము ఈ డబ్బు చుట్టూనే తిరుగుతుంది, మనకున్నప్పుడు వీళ్ళందరూ మనకెంత మర్యాద ఇచ్చినారో, మనల్ని ఏ విధంగా గౌరవించినారో మనకు తెలుసు, కావున బాధపడద్దు. సోదరులారా, ఇదే ఈ ఎపిసోడ్కి సంబంధించి రక్త సంబంధాలకున్న విలువలు డబ్బుతో మాత్రమే ముడిపడి ఉన్నాయి, కానీ బాధ్యతలు, బంధుత్వాల నుంచి మాత్రం కాదని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్ కథ మలుపు తిరుగుతుంది. ఒక వ్యక్తి మాట్లాడిన మాటకు ఆ తండ్రి తన కూతురు పెళ్లి చేయడానికి ఏ విధంగా తన కుటుంబ సభ్యుల దగ్గర ప్రయత్నం చేస్తాడో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
సో గైస్ చూసారు కదా దేవుడా నువ్వే దిక్కు వెబ్ సిరీస్ ఎపిసోడ్ 2. సో ఇక్కడ నుంచి కథ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇందులో చాలా ట్విస్ట్లు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో మీరు బాగా కనెక్ట్ అవుతారు. సో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎపిసోడ్ 3. సో ఈ ఎపిసోడ్ 2 వచ్చేసి ఈరోజు సాయంత్రం ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. సో ఎపిసోడ్ 3 కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. సో if you connect to this episode, to give it a big thumbs up and like, share and comment and let me know, and don't forget to hit the bell icon and subscribe to Swami Tambisetti channel. And this is Karthik signing off. Thank you. Take care. Jai Hind.